గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. పెనుగొండ నుండి ఆదినారాయణ గారు పంపించారు. ఇంట్లో అద్దం పగిలితే దోషమా, పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదా తెలియచేయండి అని అడుగుతున్నారు. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని ఈ శ్లోకం చెప్పాలి. దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని. ఇంట్లో అద్దం పగిలితే దోషమే. వెంటనే ఆ దోష పరిహారార్థం ఎన్ని పనులు ఉన్నా అన్నింటినీ పక్కన పెట్టి ముందు ఈ పగిలిపోయిన అద్దం వక్కలను అతి జాగ్రత్తగా ఏరి పారవేయాలి. ఒక కాగితంలో వేరుగా చేసి మనం విసర్జించాలి. ఇంకెవరికి ఇబ్బంది కలగకుండా రక్తాలు రాకుండా జాగ్రత్త పడాలి. అలా విసిరేస్తే ఎవరికైనా కూర్చుకుంటే అది ఇంకో పాపం కాదు. ఆ వెంటనే ఆ పగిలిపోయిన అద్దం స్థలంలో మరి ఒక అద్దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అద్దం మన ముఖానికి ప్రతిబింబం. అద్దంలో అబద్ధం చూస్తాం మనం, నిజం కాదు. కుడి భాగం ఎడమగాను ఎడమ భాగం నిజంగాను అద్దం ప్రతిబింబంగా చూపుతుంది. నిజమైన ప్రతిబింబము ఎక్కడా నీటిలో చూస్తాం. అద్దాన్ని చూడాలి. అద్దాన్ని గ్రీకులు కనుక్కున్నారు అని చెప్తారు. అద్దం ప్రసక్తి మన వేదంలో కూడా వస్తుంది, మన ధర్మంలోనే ఉంది అద్దం గురించిన ప్రసక్తి. మాటలన్నీ కూడా ఉపనయనం చేసుకున్న తర్వాత బ్రహ్మచారి అద్దం చూడకూడదు. పెళ్లి చేసుకునే వరకు అద్దం చూడకూడదు. పెళ్లి కంటే ముందు కాశీయాత్ర అనే నిమిత్తమై ప్రయాణం చేసే తర్వాత కాశీయాత్రను విరమించే సమయంలో అతడికి అప్పుడు దర్పణం అద్దం చూపుతారు. యథాంజనంత్రైక కుదం కాడుగా పెడతారు, అద్దం చూపుతారు. అద్దం చూసుకోవాలి. అబద్ధపు జీవితం ప్రారంభమవుతుంది. అద్దం మనలో ఉండేటటువంటి గుణాన్ని ఇలా ఎత్తి చూపుతుంది. ఆంగ్ల సాహిత్యంలో ఒక మంచి నవల ఉంది, ద మిర్రర్ అని ఆ నవల పేరు. అద్దం మనలో ఉండే గుణాన్ని కూడా ప్రతిబింబిస్తుంది అంటాడా రచయిత. ఆ నవలలో కొమ్ములు కనిపిస్తాయి ఆ నవలలో ఉండే వ్యక్తికి. అన్యాయార్జితంగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, అందరినీ కొడుతూ ఉంటాడు, హింస చేస్తూ ఉంటాడు. బయటికి బాగానే ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, కోటు వేసుకుంటాడు. ఇంటికి వచ్చి అద్దంలో ఇలా చూడగానే కొమ్ములు కనిపిస్తాయి, టోపీ పెట్టుకుంటాడు, పళ్ళు కనిపిస్తాయి. వాడికే నిజంగా అవి రావు, వికృతంగా కనిపిస్తుంది. చివరకు కోపంతో ఆ అద్దాన్ని పగలగొడతాడు. వాడు గుండె ఆగి చచ్చిపోతాడు. నిజానికి అతడు కొమ్ములు లేవు, పళ్ళు బయటికి రావు. అతడి మనసులో ఉండే గుణగణాలను అద్దం చూపుతుంది అతనికే. ఈ భావాన్ని ది మిర్రర్ ఆ నవల పేరు. ఇంత బాగా ఎత్తు చూపుతాడు ఆ రచయిత. సందర్భం వచ్చింది కాబట్టి ఆ కావ్యం నవల ప్రసక్తి చేశాను. పగిలిన అద్దం ఇంట్లో దోషం, తీసివేయాలి. వెంటనే వేరే అద్దం తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాలి. దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని అనే శ్లోకం చెప్పుకోవాలి.